హలో ఫ్రెండ్స్, 'చిన్ని' సీరియల్‌లో నిఖిల్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఇంకా అప్పటినుంచి ఆ సీరియల్ అయితే మరింత ఇంట్రెస్టింగ్‌గా మారిపోయిందనే చెప్పవచ్చు. ఇంకా కావ్యని ఇన్వెస్టిగేషన్ చేయడానికి అయితే నిఖిల్ అయితే కావ్యని పిలవగా, కావ్య అయితే భయపడుతూ ఇంకా బాలరాజుకి అయితే ఫోన్ చేసి నాకు చాలా భయంగా ఉంది, మీరే హెల్ప్ చేయాలి అని చెప్పగా, బాలరాజు అయితే మీరు భయపడకండి, ఫోన్ అయితే సైలెంట్‌లో పెట్టి ధైర్యంగా వెళ్ళండి అని చెప్పగా, ఇంకా కావ్య అయితే బాలరాజు మాటలు విని ధైర్యంగా అయితే అక్కడికి వెళ్ళి కొంచెం అయితే టెన్షన్ అయితే పడతది. ఇంకా నిఖిల్ అయితే కావ్యని మరింత కన్‌ఫ్యూజ్ చేయడానికి కావాలనేసి నాకు నిజం తెలిసిపోయింది కావేరి గారు. మరి కాసేపట్లో ల్యాబ్ నుంచి అయితే మీ ఫింగర్ ప్రింట్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా మీరు కొద్దిసేపు మాత్రమే యాక్టింగ్ చేయండి చాలు అంటూ కావాలని నిఖిల్ అయితే కావ్యని అనగా, ఇంకా అప్పుడే ల్యాబ్ నుంచి ఫోన్ అయితే వస్తుంది. ఇంకా ఇందులోకి మన గీతు కూడా ఎంటర్ అయిపోయిందనే చెప్పవచ్చు. పవిత్రని తీసి గీతునైతే పెట్టడం జరిగింది. ఇంకా గీతు అయితే నిఖిల్ దగ్గరికి వెళ్ళి, బాస్ ల్యాబ్ నుంచి రిజల్ట్ వచ్చింది, ఇద్దరిది మ్యాచ్ కాలేదంట అని చెప్పగానే ఇంకా కావ్య అయితే హమ్మయ్య అనేసి ఊపిరి పీల్చుకొని ఇంకా నిఖిల్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడేమంటారు, నేను ఇక్కడికి లొంగిపోవడానికి రాలేదు, నేను ఉషానే, మీరు రేపు 10 గంటలకల్లా ప్రెస్ మీట్ పెట్టి నేను కావేరిని కాదు ఉషాని అని మీరే చెప్పాలి అంటూ వార్నింగ్ అయితే నిఖిల్కి ఇవ్వడంతో ఇంకా నిఖిల్ అయితే బగబగ మండిపోతాడు. ఇంకా కావ్య మళ్ళీ మీరు 10 గంటలకి ఇవ్వకపోతే నేను 10:30కి ప్రెస్ మీట్ పెట్టి మీ గురించి చెప్పాల్సి వస్తుంది అనేసి అనగా, ఇంకా నిఖిల్ అయితే వెంటనే మా ఇన్వెస్టిగేషన్ ఇంకా క్లోజ్ అవ్వలేదు కావ్య గారు, అప్పటి వరకు మేము ఏది రివీల్ చేయలేము అనేసి అనగా, అవునా సరే అయితే ఇంకా నేను వెళ్తాను అంటూ కావ్య అయితే ధైర్యంగా బయటికి వెళ్ళి మళ్ళీ బాలరాజుకి అయితే ఫోన్ చేసి, మీరు ఎవరో నాకు తెలీదు, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఇంకా ఏడుస్తూ అయితే బాలరాజుతో మాట్లాడడం జరుగుతుంది. మరి ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేసేయండి.